ఈ రీసెంట్గా పెరుగుతున్న సినారియోలో మాకు పెళ్ళైంది 2-3 ఏళ్ళు అయింది, కానీ పిల్లలు పుట్టడం లేదు. మా అత్తగారికి మామగారికి కూడా అంత బాధ లేదు, సరే అమ్మ పుట్టినప్పుడే అంటారు. బట్ కానీ మేము ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్ అటెండ్ అవ్వనివ్వండి, ఎటన్నా వెళ్ళినా కానీ మాట్లాడితే పిల్లలు పుట్టలేదని అడుగుతారు. సో నా హస్బెండ్ కానీ నా అత్తగారి వైఫ్ కానీ ఏదో కొంత వాళ్ళు ఫీల్ అవుతారు, బట్ దే డోంట్ షేర్ ఇట్ విత్ మీ, పాజిటివ్గానే ఉన్నారు. బట్ అసలు దీన్ని రిసీవ్ చేసుకోలేని ఆడపిల్లలు పెరుగుతున్నారు ఇప్పుడు, నిజంగానే పెరుగుతున్నారు. రిసీవ్ చేసుకోవడం అంటే దెప్పే వాళ్ళు అలానే దెప్పుతున్నారు, అది వాళ్ళు నిజంగా మూర్ఖులు అలాంటి వాళ్ళు. అమ్మాయికి పుట్టకపోవడానికి వాట్ ఎవర్ ద రీజన్, అమ్మాయి తప్పేం కాదు కదా, హస్బెండ్ కూడా ఉంటుంది మిస్టేక్, అది వాట్ ఎవర్ ద రీజన్ ప్రాబబ్లీ వాళ్ళ కెరియర్ చాయిస్ అయి ఉండొచ్చు, చాలా ఉంటాయి, చాలా చాయిసెస్. ఎందుకంటే కొంతమంది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు, ఇట్స్ దేర్ పర్సనల్ ఇది. అంతేగాని మీరంత అన్నెసరీ ఇంట్రెస్ట్ చూపించడం. ఇవాళ ఎర్లీగా వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడం వల్ల పక్కన వాళ్ళు కాపురంలో ఏలు పెట్ట ఉంటారు చూసారా, అది వాళ్ళు దూరి గ్యాప్ పెంచే ప్రయత్నం ఎక్కువ. బయట వాళ్ళు కాపురాల్లో దూరి ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేనిపోని. ఇప్పుడు ఏమవుతుంది, ఈ అమ్మాయి వాళ్ళ అత్తగారికి 4 సార్లు నువ్వెందుకు స్ట్రెస్ అయ్యో నీ కోడల్ని, సో డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు, పలానా చోట తీసుకెళ్ళు, చూపించు. వీటి వల్ల కూడా గ్యాప్ పెరిగిపోతుంది. ఇది ప్రాక్టికల్లీ హ్యాపెనింగ్, జరుగుతుంది. స్ట్రెస్ చేసే వాళ్ళని అడగండి, మేము పిల్లల్ని డెఫినెట్లీ ఇది చేస్తామండి, కానీ మీరు వాళ్ళకి భద్రత కల్పించగలరా, వాళ్ళ జీవితం పర్ఫెక్ట్ గా ఉంటది అనే విషయాల పట్ల మీరు బాధ్యత తీసుకోగలరా? ఇప్పుడు మనకి ఇంత పాపులేషన్ ఉన్నప్పుడు మనం పిల్లల్ని ప్రొడ్యూస్ చేయడం అనేది ప్రైమరీ మోటివ్ కంటే ఆల్రెడీ ఉన్న పిల్లలకి మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం అనేది నిజంగా ఒక బ్రాడర్ యాంగిల్లో చూస్తే అది కదండి. సోషల్ ప్రెషర్లో పిల్లలు ఉండకూడదండి. పిల్లలు ఉండాలి అనేది షుడ్ నాట్ బికమ్ అ సోషల్ ప్రెషర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, యాజ్ అ పేరెంట్ యూ షుడ్ ఎంజాయ్ having a child. You should enjoy bringing them up. When you don't want to enjoy, when you don't want to give time, but children, because andarki unnaru manaki undali, social pressure, andaru adugutunnaru pillalu, no, పిల్లలు ఉన్నారు అంటే మనం వాళ్ళకి టైం ఇవ్వాలి, వాళ్ళ గురించి ఆలోచన చేయాలి. అప్పుడే డెఫినెట్లీ పిల్లల గురించి ఆలోచన. ఒకవేళ వాళ్ళకి వేరే ప్రయారిటీస్ ఉన్నాయనుకోండి, పిల్లలు వాళ్ళకి ప్రయారిటీ కాకపోవచ్చు, వాళ్ళు ఒకళ్ళ కంపానియన్షిప్ బేసిక్లీ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. అప్పుడు వాళ్ళ ఫ్రీడమ్, వంశం నిలబడటం కోసం కదా అనేది మన ఆలోచన. అది అలా మనకి భారతీయులకి మొదటి నుంచి అలా ఉంది ఆలోచన, ఏంటంటే ఇది ఏదో దీనికోసం చేయాలి అని. కానీ ఇప్పుడు మనం చేస్తాము, కరెక్టే, బాగుంది, కానీ మనం వాళ్ళకి ఫ్యూచర్కి ఎలా చేయగలుగుతున్నాం అనేది